హలో అండి. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసినట్టుగానే పెట్రోల్ బంక్స్‌లో కొన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా ఉండాలి. ఉదాహరణకి వాష్‌రూమ్స్, డ్రింకింగ్ వాటర్, ఎయిర్ పంప్స్ ఇలాంటివి. ఇవన్నీ లైసెన్స్ పొందే సమయంలోనే ప్రభుత్వం బంక్ వాళ్ళకి కస్టమర్స్‌కి ఫ్రీగా అందించాలి అని ఒక కండిషన్ పెడుతుంది. అంటే కస్టమర్స్‌కి ఇవి తప్పనిసరిగా ఫ్రీగా ఇవ్వాలి. అందుకే ఎయిర్ పంప్స్ మెయింటెనెన్స్‌ని బంక్స్ థర్డ్ పార్టీ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇస్తాయి. వాళ్ళకి కూడా కండిషన్ ఏంటంటే, కస్టమర్స్‌కి ఎయిర్ ఉచితంగా ఇవ్వాలి. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు నిజంగా ఫ్రీ ఎయిర్ ఇస్తారా? లేక ఎక్కడో ఒక చిన్న అడ్డదారి పెట్టుకొని సంపాదిస్తారా? మనకు తెలియకుండానే జరిగే ఈ చిన్నపాటి స్కామ్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ప్రతి పెట్రోల్ బంక్‌లో ఇలాగే జరుగుతుందనుకోవడం తప్పు. అన్ని బంకులు ఇలా చెయ్యవు. కానీ కొంతమంది బంక్స్‌లో మాత్రం ఈ విధమైన సమస్యలు జరుగుతున్నాయి. అందుకే ఈ వీడియోలో నేను చెప్పబోయేది అందరికీ వర్తించకపోవచ్చు కానీ, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అన్నమాట. ఇక అసలు స్టోరీలోకెళ్దాం. మనమంతా సాధారణంగా పెట్రోల్ కొట్టించిన తర్వాత టైర్‌లో ఎయిర్ చెక్ చేయించుకోవాలనుకుంటాం. అందుకే బంక్‌లో ఉన్న టైర్ కేర్ దగ్గరికెళ్తాం. అక్కడ మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళు చాలా సార్లు మనకి అర్థమయ్యేలా మాట్లాడరనే అనిపిస్తది. వాళ్ళు చెప్పే భాష, వారి బాడీ లాంగ్వేజ్ అసలు కనెక్ట్ అవ్వకుండా ఉండదు. దానికి తోడు కొందరు గుట్కా నములుతూ మెల్లిగా మాట్లాడతారు. ఇదే వాళ్ళతో ప్రాబ్లమ్. ఓకే. మనం ఎయిర్ చెక్ చేయించుకోవాలి అని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. చివరికి మనం కష్టపడి అర్థం చేసుకునేది ఒకటే. నీ టైర్‌కి పంక్చర్ ఉంది అని. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. వాళ్ళు మనకు టైర్ పంక్చర్ అయిందని చెప్పిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? సేఫ్టీ కోసం వెంటనే పంక్చర్ వేసుకోవాల్సిందే గదా! బైక్‌ని ఎక్కడికో తోసుకుంటూ వెళ్ళే కష్టానికి బదులుగా ఇక్కడే పంక్చర్ వేయించేసుకుందాం. ఇబ్బంది తక్కువగా ఉంటుంది అని మనకు మనమే అనుకుంటాం. సరే, ఇక్కడే పంక్చర్ ఏసేయి అని మనం ఒక హీరోలా ఒక డైలాగ్ ఇచ్చేస్తాం వాడికి. వాడు కూడా మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే సార్ అని టైర్ తీసి, ట్యూబ్ తీసి వాటర్‌లో చెక్ చేయడం మొదలుపెడతాడు. ఇక్కడ మనం కూడా పక్కనే నిలబడి సైంటిస్ట్‌లా అబ్జర్వేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఎక్కడ బుడగలు వస్తాయో చూద్దామని. కానీ ట్విస్ట్ ఏంటంటే, మనం ఎంత చూసినా అక్కడ బుడగలు రావు. ఇప్పుడు మనం అతని ఆన్సర్ కోసం చూస్తాం. ఎందుకంటే బుడగలు రాలేదు కదా! అతను మళ్ళీ ఏదో ఇన్‌కంప్రెన్సిబుల్ డైలాగ్ రిపీట్ చేసి, చివరికి మనకు అర్థమయ్యేలా సార్ ట్యూబ్ పోయింది అన్న సారాంశం చెప్తాడు. అంతవరకు ఆల్రెడీ టైర్ ఎయిర్ లేకుండా తీసేసి పెట్టేశారు కాబట్టి, మనకి రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉండదు. అదే టైంలో మనం కూడా ఓ చిన్నపాటి హిందీ వచ్చిన ఒక చిన్న యాటిట్యూడ్‌తో సరే చేంజ్ కరో అని చెప్పేస్తాం. తర్వాత వాడొక నాసి రకం ట్యూబ్ అంటే అసలు తక్కువ కాస్ట్ ఉన్న ట్యూబ్ తీసి దానికి మాత్రం గొప్పలు చెప్పడం మొదలుపెడతాడు. సార్ ఇది కంపెనీ ట్యూబ్. 1 ఇయర్ వారంటీ, 2 ఇయర్స్ గ్యారంటీ అనే డైలాగులు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వింటూ మనం కూడా నమ్మక తప్పదు మరి. ఇంక తీసాడు కదా అంతా. ఓకే. కాస్ట్ ఎంత అని మనం అడిగితే ఆడు రూ. 800 సార్. మీకైతే 600కే ఏస్తాను అంటాడు. చివరికి మనం షాక్ అయ్యి రూ. 600కి ఏదో మరి తప్పదింక. చివరికి రూ. 600కి ఓకే చెప్పేస్తాం. కానీ నిజం ఏంటంటే ఆ ట్యూబ్ మార్కెట్‌లో రూ. 250 కన్నా ఎక్కువ ఉండదు. పైగా ఆడు ఇంకో కొత్త ట్రిక్ ఏస్తాడు. ఏంటంటే పంక్చర్ చెక్ చేశాను, ట్యూబ్ ఏసాను. సో, లేబర్ చార్జ్ 400 అంటూ మొత్తానికి ఓ రూ. 1000 అడుగుతాడు. అక్కడే మనకి చిన్నపాటి ఒక హార్ట్ అటాక్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇంత నేను భరించలేను అని మనం వాడికి ఏదో అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఆడితో మనం ఆర్గ్యూ చేస్తాం. కానీ వాడు కూల్‌గా నహీ సార్, సమే పరిచయ్ సార్ అని బార్గెన్ మోడ్‌లోకి వెళ్తాడు. మొత్తానికి అతని కాళ్ళ వేళ్ళ పడి లొంగిపోయి చివరికి ఒక రూ. 700-800కి డీల్‌ని యాక్సెప్ట్ చేస్తాం. అక్కడితో అది క్లియర్ అయిపోతుంది. బైక్ ఏసుకొని ఇంటికొచ్చేస్తాం. ఇంత జరిగాక ఇంటికొచ్చి కాస్త కూల్‌గా ఆలోచించడం మొదలుపెడితే అస్సలు విషయం అర్థమవుతుందనమాట. మనమే ఒక చిన్నపాటి స్కామ్‌లో ఇరుక్కున్నాం అనేది. మొదట మనకి స్ట్రైక్ అయ్యే థాట్ ఏంటంటే, ఇంతకాలం పర్ఫెక్ట్‌గా ఉన్న గాలి సడెన్‌గా ఎందుకు నిలయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకంతా ఇన్వెస్టిగేషన్ అంతా. తర్వాత వాడు మాట్లాడిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఒకసారి మన మైండ్‌లో రీక్యాప్ అవుతాయి. అప్పుడు క్లియర్ అవుతుంది. మన కళ్ళ ముందే ఒక చిన్నపాటి హిడెన్ స్కామ్ ప్లే అయింది అని. ఒకసారి స్కామ్ జరిగాక మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? కానీ కొంచెం జాగ్రత్తగా వహిస్తే ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఎయిర్ పెడుతున్నప్పుడు లేదా పెట్టే ముందు ఇవి గమనించండి. కొందరి వేళ్ళకి రింగ్‌లా ఒక చిన్న ఐరన్ ముక్క కట్టేసి ఉంటది.
దాన్ని వాడు టైర్ వాళ్ళ దగ్గర ఉపయోగిస్తాడు గాలి పోవడానికి, అంటే గాలి తీయడానికి. అండ్ నెక్స్ట్ గాలి పెడుతున్నప్పుడు ఎయిర్ పంప్ చివరిలో ఉన్న వాల్వ్ ఏదైతే ఉందో అది మన మన ట్యూబ్ వాల్వ్ పక్కగా పెట్టి కొంచెం స్లైట్గా సైడ్కి జరిపి పెడతారు. దాంతో ట్యూబ్లో ఉన్న గాలి మొత్తం బయటకు పోతుంది. కాబట్టి వీలైతే మీరు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, పంక్చర్ వద్దు, గాలి మాత్రం పెట్టండి చాలు అని క్లియర్గా చెప్పండి. గాలి పెట్టించుకున్న తర్వాత అప్పటికి గాలి పోతే మీకు బయట నమ్మకమైన ఎవరైతే మీకు నమ్మకంగా చేస్తారో వాళ్ళ దగ్గర ఒకసారి పంక్చర్ చేయించుకోవడానికి గాలి చెక్ చేయించుకోండి. సో అలాంటి టైంలో మీరు ఈ చిన్నపాటి స్కామ్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద మనం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి చిన్న చిన్న స్కామ్స్లో పడకుండా తప్పించుకోవచ్చు. ఫ్రీగా దొరకాల్సిన ఫెసిలిటీస్ కోసం మనం అన్నెసెసరీగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. బట్ తెలుసుకున్న తర్వాత జాగ్రత్త పడడం మన చేతుల్లోనే ఉంటుంది కదా. కాబట్టి నెక్స్ట్ టైం బంకుకి వెళ్తే స్కామ్ కాదు, స్మార్ట్ డెసిషన్ తీసుకుందాం. ఓకే, తర్వాత వీడియోలో కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి, స్మార్ట్గా ఉండండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గోపి వ్లాగ్స్. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్. బై బాయ్.